అంజనని చూసుకుంటాను లేదా చంపేస్తాను. అందుకు ఎవడి పర్మిషన్ అక్కర్లేదు నాకు. చంపేశావా? అవును, చంపాను. ఏం చేస్తావు? రేయ్! మను సార్ వద్దు. అరుణ్ ఏం చేయొద్దు. దీన్ని నీకోసమే దగ్గర పెట్టుకొని తిరుగుతున్నా. అరుణ్ ఆగు. ఏం చేస్తున్నావు? అరుణ్ వద్దు. వదులు. నువ్వు తప్పుకో బాబాయ్. సార్ వద్దు సార్. సార్ వాడిని వదిలేండి. వదులు సార్, నన్ను వదులు సార్. వద్దు సార్, నన్ను వదలండి. సార్ వద్దు సార్. సార్ సార్ వద్దు సార్. వద్దు సార్, నన్ను వదలండి సార్. సార్ సార్ వద్దు సార్. వదలండి సార్, నా మాట వినండి. సార్ వద్దు, మీరు ఉండండి. అరుణ్ లే. అరుణ్ లే. ఒరే అరుణ్ లే. చెప్పరా, అంజన ఎక్కడుంది? నాకు తెలీదని చెప్తున్నాను కదా. నాకు తెలీదు. నిన్ను కలవడానికే అంజనా బయలుదేరింది. నా దగ్గరికి రాలేదు సార్. అంజనా ఎలాంటిది? చాలా మంచిది సార్. అందరినీ ఎంతో అభిమానిస్తుంది. అభిమానించడానికి అడవిలోకి వెళ్ళిందా? మధ్యలో ఉండి చేసిందంతా నువ్వేనా? వినపడలేదా? డబ్బు కోసమే నువ్వు ఇదంతా చేసుంటావు. మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు సార్. నువ్వు నాకు మర్యాద నేర్పిస్తున్నావా? కొట్టానంటే కొడతారా? నన్ను ముట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది. లేడీ పోలీసుల్ని రమ్మను. ఏవో కొన్ని చట్టాలు మాకు తెలుసు సార్. సార్ వదిలేయండి, అనవసరంగా పెద్ద గొడవ అవుతుంది. దిగరా కిందకి. దిగో. రారా రారా. సార్ చెప్పరా. వీడి అంచనాని తీసుకెళ్ళాడు. వీడిని అడగాల్సిన పద్ధతిలో అడిగితే అంతా వాడే చెప్తాడు. మనసరి ఇంకా రాలేదు. ఏవో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. అంజనని ఏదో చేసుంటారు. అంజనకి ఏమీ కాదు. ఆ భగవంతుడు అంజనని నాకు చూపించాడు. ప్రతిభ, ఎప్పుడు సంతోష వార్తతోనే వస్తాను నేను. కానీ ఈరోజు అలాంటి వార్త లేదు. నిరాశ కలిగించే వార్తే ఉంది. ఇప్పుడు రెండోసారి కూడా సోనా పెళ్ళి ఆగిపోయింది. అంజనని మను పెళ్లి చేసుకోవటం అనేది నాకు సంతోషంగానే ఉంది.
కానీ ఎందుకు ఇలాంటి నాటకం అన్న ప్రశ్న మాత్రమే నాలో ఉంది. మను ఎస్టేట్ నుండి వచ్చేసాడా? రాలేదు. అక్కడేవేవో జరిగాయని నేను విన్నాను, కానీ నేను అవి నమ్మలేదు. ఏం జరిగాయని విన్నారు? అక్కడ ఎవరినో చంపారని, రక్తం మరకలు కనిపించాయని. మను, అంజనా సేఫేనా? ఆ? మను సేఫ్గానే ఉన్నాడు. మను ఎప్పుడూ సేఫ్గానే ఉంటాడులే. అంజనకే ఎప్పుడూ డేంజర్ జోనే. అందుకే నాకు అనుమానంగా ఉంది. సుజా, ప్రతిభను తీసుకెళ్ళాం. ఎస్టేట్లో ఎవరిని చంపారని మీరు అనుకుంటున్నారు? తెలీదు. అది నిజమైతే పోలీసులు ఇక్కడికి వస్తారు. గెట్టని వాళ్ళెవరో ఆ పని చేసుంటారులే. పోలీసులు వస్తే గానీ అదెవరో తెలీదు. అది వాళ్ళ డ్యూటీ, మనకెందుకు ఆ పని? సరే, నేను అఫీషియల్ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. కంపెనీ అయితే చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. పీకే ప్లాంటేషన్లో పనులు జరగట్లేదని చెప్పాలి. అక్కడ ఉద్యోగస్తులదే కదా పెత్తనమంతా మొత్తం. వైస్ చైర్మన్ గారి దృష్టి అంతా కూడా ప్లాంటేషన్ మీద ఉంటే కదా. నేను వాడితో చెప్తాను. పోతే కార్పొరేట్ ఆఫీస్ కూడా ఎండీ గారు రాకపోవడం వల్ల పట్టాలు తప్పే స్థితిలో ఉంది. రెమెడీ జరగాలి. కంపెనీ మీద ఎండీ గారి శ్రద్ధ లేదు. కంపెనీ ఒక్కరోజు పట్టు తప్పితే కోట్లలో నష్టం వస్తుంది. రాజు, నా మానసిక పరిస్థితి ఇప్పుడు. ఈ పర్సనల్ టాక్ కోసం నేను ఇక్కడికి రాలేదు. కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా నా డ్యూటీ మాత్రమే నేను చేస్తున్నాను. నచ్చకపోతే నన్ను టెర్మినేట్ చేసేయచ్చు. ఎండీ, వైస్ చైర్మన్లు ఇలాగే కొనసాగితే నేను రిజైన్ చేసేస్తాను. ఇది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. త్వరగా నడవరాటు. నా వల్ల కావట్లేదు సార్. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఏదో నన్ను కొట్టాడు. వీడికి నన్ను కొట్టే అధికారం ఏ చట్టం ఇచ్చింది సార్? చట్టాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నడవరా రాస్కెల్. అయ్యో వద్దు సార్, ఏం చేయకండి. నువ్వు ఆగవయ్యా. ఆగో, పద. నడవరా, నడు. ఈ ప్లేస్ నీకు తెలుసా? నాకు తెలుసు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాను. నాకెలా తెలియకుండా ఉంటుంది? నాకు ఈ ప్లేస్ బాగా పరిచయమే. అంజనని నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు. నేను తీసుకురాలేదు సార్, తనే నాతో పాటు వచ్చింది. అయితే ఇప్పుడు ఏమైంది? నాకు తెలియదు సార్. ఇక్కడున్న రక్తం చూసావా? ఇదెలా వచ్చింది? నాకు అసలు ఏం తెలియదు సార్. ఇది వీడిదే. నన్ను పొడవడానికి వచ్చాడు. నిజమేనా? అవును. కత్తితో ఎందుకు తిరుగుతున్నావు? చంపడానికి. ఎవరిని? వీడిని చంపడానికి. ఎందుకు? అది వీడికి తెలుసు.
ఇదిగో చంపు చంపు. అరుణ్ అరుణ వద్దు అరుణ్ ఏం చేస్తున్నావు? వద్దు వదలండి, చంపేస్తాను. అరుణ్ వద్దు అరుణ్ వద్దు. ఒక హత్య చేసింది చాలక సార్ 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 వద్దు సార్. నా ముందే ఎంత ధైర్యం రా నీకు? వాడిని కొట్టండి సార్. సార్ సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్. అన్ను చంపుతాను సార్, వాడిని వదలను. సార్ 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 వద్దు సార్. వాడిని కొట్టండి సార్. సార్ వీడే చేశాడు. వీడిని ఇప్పుడే అరెస్ట్ చేయండి, తర్వాత చూసుకుందాం. ఏంట్రా చూస్తున్నావు? చూసారా సార్? వీడిని ఇప్పుడే అరెస్ట్ చేయండి. వీళ్ళు ఏదేదో వాగుతున్నారు. మీ ఇద్దరి సంగతి తర్వాత చెప్తాను రా. ఏమన్నావురా నిన్ను? అరుణ్ నిన్ను వదలను రా. చివరిసారి అడుగుతున్నాను, అంజనా ఏది? నాకు తెలీదు. నీతో వచ్చిందా? వచ్చింది. అయితే ఏమైంది? నాకు తెలీదని చెప్తున్నాగా. 302 సెక్షన్ కింద ఇది నేరం. అది హత్య కేసుకి సార్. నేను ఎవరిని చంపలేదు. చిన్నప్పటి నుంచి ఒక్క అమ్మాయినే ప్రేమించడం అనేది ఏ సెక్షన్ కింద నేరమో ఆ సెక్షనే నా మీద పెట్టండి. అది తప్ప నా మీద వేరే పెట్టకండి. వీణ్ణి ఏం చేయాలి? కొట్టాలనుకుంటే కొట్టండి, కానీ చచ్చేదాకా కొట్టండి. లేకపోతే ఒక్కో దెబ్బకి బదులు తీర్చుకుంటా. వీణ్ణి చితకబాదండి. సార్ 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 వద్దు సార్. సార్ కొట్టండి సార్. సార్ సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్. సార్ సార్ వాడిని కొట్టండి సార్. సార్ వద్దు సార్. హలో, వైజాగ్ ఎస్ఐనా? అవును. మీరు? చెప్తాను గాని ముందు ఆ కుర్రాన్ని విడిచిపెట్టండి. నువ్వొడివిరా? లోకల్ కమిటీయా? దానికన్నా ఎక్కువ. ఎమ్మెల్యేవా? దానికన్నా ఎక్కువ. మంత్రివా? దానికన్నా ఎక్కువ. అర్థం కాలేదు కదూ? షాజీ, పిఠాపురం షాజీ. ఆ? నమస్తే సార్. ఆ కుర్రాన్ని కొట్టడం ఆపమని చెప్పు. ఏయ్, ఆపండి ఆపండి ఆపండి. సార్ 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 వద్దు సార్. కొట్టండి సార్. సార్ అరుణ్ అరుణ్ సార్ ఆపేశారు. ఎందుకు కొట్టారు అతన్ని? అంజనా అనే అమ్మాయి మిస్సింగ్. వీణ్ణి కలవడానికే వచ్చింది. హత్య చేసుంటాడని అనుమానం. ఆ పిల్లని వాడేమీ చేయలేదు. మరేమైంది? నేనే తీసుకొచ్చాను. కిడ్నాపా? అది నీకనవసరం. ఆ పిల్ల చాలా అందగత్తే, పెళ్లి కూడా చేసుకోవచ్చు. చూశాను, నచ్చింది, తెచ్చాను. నేనుండే ఏరియా అక్కడికే తీసుకెళ్తున్నాను. అక్కడ రషీద్ ఉన్నాడు కదా, నువ్వు కేసు అక్కడికి మార్పించు. సరే సార్, సరే. వదలండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? మాట్లాడకుండా కూర్చో. వదలు. ఏమైంది? ఈ సల్యూట్ భయం ఏంటి? ఎవరు ఫోన్లో? ఎస్పీ గారా? ఎస్పీ గారితో చెప్పాలా? వద్దు, ఇదేమి ఎస్పీ లెవెల్లో కేసు కాదు. మరి ఫోన్ చేసింది ఎవరు? షాజీ, పిఠాపురం షాజీ. ఎస్పీ వచ్చినా ఇక్కడ ఎవరికి భయం లేదు. షాజీ పేరు వింటే ఉలిక్కి పడతారు. పిఠాపురం షాజీ. పిఠాపురం షాజియా? ఎక్కడో విన్నాను కానీ చూడలేదు. ఏంటి విషయం? అంజన కోసం ఇక వెతకొద్దు. షాజీ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అంజన ఇప్పుడు అక్కడే ఉంది. ఏమంటున్నారు సార్ మీరు? ఆ అమ్మాయిని కావాలని కిడ్నాప్ చేసినట్టున్నాడు. ఇది ఖచ్చితంగా వాడి ప్లానే. టౌన్ నుండి ఇక్కడికి వచ్చాడంటే ఎవరో కిరాయి ఇస్తేనే వచ్చిండాలి. కిడ్నాపో మర్డరో తెలీదు, కానీ ఒకటి, వాడంటే అన్నట్టే చేస్తాడు. పోలీసులు ఎవరూ రారు. ఆ కేసు ముట్టుకోవద్దని పైవాళ్ళ నుంచి మాకు చాలా ప్రెజర్ ఉంటుంది. మీరిక్కడ ఉన్న లాభమేమీ ఉండదు. టౌన్కి వెళ్ళండి. ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పాడా? టౌన్కి. అక్కడే ఉంది కదా హెడ్ క్వార్టర్స్. అక్కడికే తీసుకెళ్ళాడని ఎలా అనుకుంటాం? అవును, షాజీ గురించి మీకు తెలియదు. కిరాయి విషయంలో చాలా నిజాయితీగా ఉంటాడు. టౌన్కి తీసుకెళ్ళుంటాడు. తను మీ భార్యనే కదా. ఈ విషయం నేను టౌన్ ఎస్ఐ రషీద్కి చెప్తాను. అప్పుడు చూద్దాం.
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? పొరపాటున అంజలిని తీసుకెళ్ళాడు, మనం చూసుకున్నాం సార్. మీరంతా ఎవరు? నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నన్ను తిరిగి పంపించేయండి. తిరిగి పంపడం కోసం నిన్ను తీసుకురాలేదు. ఏంటి మీ ఉద్దేశం? నిన్ను హత్య చేయబోతున్నాను, కానీ నిన్ను రక్షించడానికి ఎవరికైనా అవకాశం ఇస్తాను. నీ లవర్ ఉన్నాడు కదా, ఆ మను, వాడికి ఫోన్ చేస్తాను, వచ్చి కాపాడమను. మీరంతా ఎవరో అదైనా చెప్పండి. మాట్లాడకుండా కూర్చో. ఇంకొకసారి మాట్లాడమంటే ఈ బండిలోని సమాజ్ చేస్తాను. ఎవరు సార్? తెలీదు. హలో, మనుయేనా? అవును, ఎవరు? షాజీ. పిఠాపురం అని చెప్తే అర్థమవుతుంది అనుకుంటా. పిఠాపురం షాజీ. అదే, నీ లవర్ని తీసుకుపోతున్నాను. కుదిరితే ఉంచుకుంటాను, లేకపోతే చంపేస్తాను. ప్లీజ్ వద్దు, తన్ని వదిలేయండి. రేయ్, షాజీ గురించి నీకు తెలీదురా? ఒకసారి కనుక్కో. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. లేకపోతే పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి అడుగు, వాళ్ళు చెప్తారు. అసలు ఎందుకని మీరు అంజనాని తీసుకెళ్తున్నారు? అదంతా డబ్బుతో ముడిపడుంది, నీకు అనవసరం. ఎవరిచ్చారు డబ్బు? రేకు చాలు, ఫోన్ పెట్టే. ఇప్పటి వరకు నీతో మాట్లాడిందే నీ లవర్ నా దగ్గర ఉందని చెప్పడానికి. ఏయ్, మీ వాడు టెన్షన్ పడుతున్నాడు, నువ్వే చెప్పు. సార్, అంజనాని. అంజనా? నన్ను ముగ్గురు రౌడీలు కిడ్నాప్ చేశారు. నేను అరుణ్తో మాట్లాడొస్తుంటే కాపు కాశారు. కాపాడండి సార్. వాళ్ళు ఏమంటున్నారు? ఏంటో చెప్పట్లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు తెలియదు సార్. వెళ్ళే దారి గమనించు. చాలు చాలు, ఇటు. హలో హలో, నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు? చంపడానికని చెప్పాను కదా, మాట్లాడకుండా కూర్చో. ఏమైంది సార్? వాడు అంజనని కిడ్నాప్ చేశాడు. షాజీ అస్సలు వదలనంటున్నాడు, చంపేస్తానంటున్నాడు. మనం త్వరగా టౌన్కి వెళ్ళాలి. వాడు మేడంని అక్కడికే తీసుకెళ్ళి ఉంటాడు సార్. సిటీకి వెళ్తాను. జాగ్రత్త. ఏమైంది అరుణ్? కాసేపు కూర్చోవాలని ఉంది భాస్కర్ బాబాయ్, ఇంకా నడవలేను. రా, అక్కడ కూర్చుందా. కూర్చో. అరుణ్, సాయంత్రం మనం హాస్పిటల్కి వెళదాం. వద్దు బాబాయ్. ఏమీ తెలుసుకోకుండా నీతో అలా మాట్లాడాను. అంజన ఎక్కడుందో నాకు తెలియదు బాబాయ్. వద్దు, అరుణ్కి చెప్పకూడదు. విషయం మర్చిపో. ముందు నువ్వు కోరుకో. మర్చిపోవడం నా వల్ల కాదు బాబాయ్. ప్రయత్నిస్తున్నాను, కానీ కుదరట్లేదు. అరుణ్, ఇదంతా దేవుడి నిర్ణయం. అంజనా అని మనిషి కాదన్నదే ఆ నిర్ణయం. దేవుడు కూడా కార్పొరేట్స్ వైపే ఉంటాడు కదూ. అంజనా నీతో మాట్లాడాలనే బయలుదేరింది. ఆఖరిసారి అంజనా ఎక్కడ చూసావు? చెప్తాను. అంజన వస్తుందని నాకు తెలీదు, ఎదురు చూశాను.